ఏదో ఒకటి నేను కూడా ప్రజల్లో ఉండాలని ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఆ ప్రెస్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 60 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది. మిగులు బడ్జెట్ ఆ రోజు ఇచ్చారు. ఆ మిగులు బడ్జెట్ ను ఈరోజు అప్పు చేశారన్నారు. నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, సంవత్సరం లోపల 1,00,000 కోట్ల పైన అప్పు చేశాను. సిగ్గు లేదు నీకు మాట్లాడేదనుకో. ఇంకో విషయం కూడా అంటున్నా, తెలంగాణ డెవలప్మెంట్ అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో అయిందని చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ఆ రోజు ఇందిరాగాంధీ గారిని, పివి నరసింహరావు గారిని తిట్టినాయి అన్ని ఒక్కసారి రికార్డు తెప్పించుకో. ఈ దేశం నాశనం అయింది, ఈ రాష్ట్రం నాశనం అయింది, మీ కాంగ్రెస్ వల్లనే ఆ రోజు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నీతులు పలుకుతాను సిగ్గు లేకుండా. రేవంత్ రెడ్డి గారు, ఇలా తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే కేసీఆర్ గారి వల్ల, తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారి వల్ల. ఇలా నీళ్లు వచ్చినాయి, కరెంట్ అయినాయి, రోడ్లు అయినాయి, గ్రామాలు బాగుపడ్డాయి. ఏ ఊరు పోయినా చాలా అందంగా తయారు చేసింది కేసీఆర్ నాయకత్వంలో. నీ ప్రభుత్వంలో నువ్వు ఏం చేస్తున్నావు ఒక్కసారి రివ్యూ చేసుకో. మోసం చేశావు నువ్వు, మోసకార్యం అని దేశం అంతరికే అందరికరికే. ఏదో మాయమాటలతో నువ్వు అధికారంకి వచ్చావు, మోసం చేసి అధికారం వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తలకాయ పట్టుకుంటారు ఓటేసిన వాళ్ళంతా. నేను దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా కౌశిక్ రెడ్డి గారిని ఏం చేసిందనే నువ్వు చేసిన దౌర్జన్యాల ఏమన్నా చేశారా? నిలదీస్తాను. మీరు చేసిన తప్పులను నిలదీస్తాను. తప్పులు నిలదీస్తే అరెస్ట్ చేస్తున్నాం. ప్రతిదీ ఏదో ఒకటి పెట్టి బెదిరిస్తున్నాం మా ప్రజాప్రతినిధులను. నేను ఒక్కటే నీకు వార్నింగ్ ఇస్తున్నాం, వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మమ్మల్ని జైల్లో దూలినా పర్వాలేదు, అరెస్ట్ చేసినా పర్వాలేదు, నువ్వు దెబ్బలు కొట్టినా పర్వాలేదు, ఎంత బెదిరించినా పర్వాలేదు. ప్రజలు ఇవాళ నీ మీద కక్ష సాధిస్తున్నారు. మేము ఎంతకైనా పోరాటం చేస్తాం, త్యాగాలు చేస్తాం. నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినావో 420 హామీలన్నీ నిలబెట్టుకునే వరకు. రైతు రుణమాఫీ చేసినావన్నావు, ఏం చేసినావా? సిగ్గు లేదు. క్లోజ్ చేసినావన్నావు, ఇంకా 40% ఉన్నది. ఏది చక్కగా చేయలేదు. పిచ్చి పిచ్చి మాటలతోటి ప్రజలు మోసం చేస్తున్నావు. ఉద్యోగాలు ఇచ్చినావన్నావు, 30,000 ఉద్యోగాలు మేమిచ్చినాయి. వాటిని ఏదో సర్టిఫికెట్ ఇచ్చి షోపుటప్ చేస్తున్నావు. సిగ్గు అనిపిస్తలేదా? దయచేసి నేను ఇప్పటికైనా తప్పు చేసిన తప్పును ఒప్పుకొని అందరినీ విడుదల చేయాలి. కౌశిక్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, మమ్మల్ని అందరినీ విడుదల చేయాలి. తప్పు చేసినా, పొరపాటు చేసినా, మేము ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నీ చేస్తామని మాటిచ్చే వరకు వదిలిపెట్టాం.